హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ తిరుమల మిలీనియం ఏ బ్లాక్ లో జెప్టీ డెలివరీ బాయ్స్ పై అపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి దుర్భాషలాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్డర్ తో ఎక్కువసేపు వేచి ఉన్నప్పటికీ అప్రూవల్ లేదని సెక్యూరిటీ చెప్పడంతో డెలివరీ బాయ్ నిరాశ వ్యక్తం చేశాడు. ఒక ఆర్డర్కు 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే వస్తాయని, ఎక్కువసేపు వేచి ఉంటే ఇతర ఆర్డర్లు కోల్పోతామని చెప్పడంతో ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డెలివరీ బాయ్ వద్ద ఆర్డర్లు లాక్కొని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? దెంగే బింగే ఏంది సార్? దెంగే బింగే ఏంది? మంచిగా మాట్లాడండి. మేము దగ్గర ఏం పని చేయడానికి రాలే. ఈ పని మనిషి కాదు. దెంగే బింగే పక్కగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అరే నువ్వు వచ్చినావు పని చూసుకొని పోవాలి కదా. అదే నేను అదే చేస్తున్నా కదా. మీరు దెంగే బింగే ఏం మాట్లాడుతారు? అప్పటి నుంచి నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే చెప్పండి. నేను అప్పటి నుంచి 10 సార్లు అంటున్నా అప్రూవ్ చేసుకోపోరా అని. నేను అప్రూవల్ కోసం అన్న ఫస్ట్ పోరా అంటే అదే సార్. మీరు సార్ మాట్లాడితే మీరు దెంగే బింగే ఎట్లా మాట్లాడతారు? నేను మాట్లాడాను దెంగే బింగే అని. ఐటమ్ కూడా గుంజుకుంటారు. గుంజుకోకపోతే నువ్వేనా పద్ధతి ఉందా? నీకేమన్నా? నాకు కాదు సార్, మీకు పద్ధతి లేదు. ఫస్ట్ నాకు బరాబర్ ఉన్నది. సంపద చంపుతారని ఉచ్చ వసుకుంటావు రమ్డి కొడతా. నాతో మాటలు మాట్లాడి మీరు మాటలు మాట్లాడి మీరు మంచిగా మాట్లాడండి. ఫస్ట్ ఇన్నిగానో మాటలు మాట్లాడు దారికారి అవలగాలు ముండగొడుకులు. ఒక మంచిగా పుట్టి రెస్పెక్ట్ ఉందా మీకు? అరే పళ్ళు రాలుతాయి, ముందే చెప్తున్నా. పళ్ళు రాలుతాయి. ఇప్పుడు ఐటమ్ కూడా ముందుకే సపరేట్ కిటికీలు దెంగి మంచిగా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా దెంగ మీకు చక్కగా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఏమని అదే అప్రూవల్ నేను చేయనని చెప్పిన. ఇప్పుడు కూడా మీరు అదే అంటారు. అమ్మ జాతి పూపులమ్మట లంజోగా చూస్తున్నా 10 నిమిషాల తప్పు నేను ఏమైనా చేస్తున్నా చెప్పండి. అరే ఇంత కోపం ఓవడ ఆపుకోడు. దెంగిన చెప్పాలని వాళ్ళతో లంజోడు చీరతో లంజోడుతా నీకు. అరే బిల్లింగ్ తోడుకున్నానంటే లంజోడుకుడా నీ అమ్మని దెంగితే పట్టుకొని లంజోడుకు వచ్చినావు. ఏం పడుతున్నావురా లంజోడుకాను? చీరతో లంజోడుకని నీ అమ్మ ఏం బస్ స్టాండ్ అనుకున్నా లంజోడుక? ఇక్కడ లాడ్జ్ అనుకున్నావా? బస్ స్టాండ్ అనుకున్నావురా లంజోడుక? తప్పేమైనా మాట్లాడినా? ఇద్దరంతా లంజోడుకు ఇంకొక్క మాట బయటకు వెళ్ళినా లంజోడుకు వచ్చిన అదే అన్న. తిరుమల మిలీనియంలో ఇట్లా మల్లాపూర్లో ఒక ఆర్డర్ చేయడానికి వెళ్ళిన అపార్ట్మెంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అన్న సెక్యూరిటీది. వాళ్ళు కొద్దిగా వాళ్ళు తెలిసిన ఉంటే డైరెక్ట్ వెళ్ళిపో, లేకపోతే అప్రూవల్ చేయు, కొద్దిగా ఆగు, లేకపోతే ఎంట్రీ చేసి వెళ్ళిపో అని అంటారు. ఇతనేమో నన్ను మాటికి ఒకసారి డైరెక్ట్ వెళ్ళిపో అన్నాడు. లిఫ్ట్ దగ్గరికి మళ్ళీ పిలిపించిండు బ్యాక్. మళ్ళీ చెప్తూ అని అడిగి మళ్ళీ వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ పిలిచిండు అట్లా 4 టైమ్స్ అట్లనే పిలిపించి, అయితే అన్న ఇదేందన్న ఏంది అట్లా తింపుతున్నావు ఆడికి వీడికంటే ఏందన్నానంటే 3% డైరెక్ట్ ఎంటర్ అయ్యి ఏంది నువ్వు ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నావు అంటే, అన్న ఏం ఆర్గ్యూ చేసినా అంటే డైరెక్ట్ ఇక తిట్టేసి జుట్టు పట్టుకుండు, నువ్వు కొడతా, రూమ్లో వేసేస్తా అని అంటుండు. ఎందుకన్నా అంటే ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు నాకు ఇంకా ఉల్టా మాట్లాడుతున్నావు. నీ సార్ అంటే కూడా పైనకి వాళ్ళందరూ వచ్చి అపార్ట్మెంట్ ఏంది న్యూసెన్స్ చేస్తున్నావు బాబు అంటే, సార్ అనడం నేను న్యూసెన్సా అలా వీడియోలో కూడా ఉందన్నా అంట. సార్ అనడం న్యూసెన్స్ సార్ అంటే వాళ్ళు నీ తప్పు ఉంది, నువ్వు ఇలా సొసైటీలో ఇట్లా వరద్దంటే ఏమరినా చెప్పండి అన్న అంటే, అంతా మీ అతనే ఎవరండి ఒకసారి చూడండి అన్న మీ సొసైటీ అతనే ఇవన్నీ తెలియజేసి మాట్లాడినంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళే ఇంకా నా మీద రివర్స్ అయ్యి నువ్వు వెళ్ళిపో ఇడికని, నువ్వు రావద్దు ఇందులోకి, ఎట్లా వస్తావు నువ్వు అంటే ఆర్డర్ పడితే బరాబర్ వస్తా అన్న, నేను ఆర్డర్ పడితే వస్తాము అని చెప్పినాను. అయితే నేను పోలీసులకు కాల్ చేసిన ఆ టైం. పోలీసులు వచ్చి సరే బాబు అయిపోయింది విడిచిపెట్టంటే, అయితే కూడా కేసు పెట్టకుండా ఫోన్ అన్నా అని నేను చెప్పేసిన ఆల్రెడీ. అయితే సారీ చెప్పంటే, సారీ ఎందుకు చెప్పాలా నేను నీకు అట్లా అని గెలిచి మాట్లాడిండు. విన్నా నా వీడియోలన్నీ ప్రూఫ్. డెలివరీ బాయ్స్కి అయితే ఇట్లా అనొద్దన్న, రెస్పెక్ట్ ఇవ్వాలా.